హోటళ్లకు హైకోర్టు 10 లక్షల ఫైన్. కోర్టుకు నిజాలు దాచిపెట్టిన హోటల్ ఓనర్లు. నేలమట్టం అవుతున్న తాజ్ బంజారా హోటల్. జాగను దక్కించుకున్న అరవిందో రియాలిటీ. 40 అంతస్తుల భవనం వస్తుందని వార్తలు. నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాద్ లో 2 ఫేమస్ హోటళ్లకు తెలంగాణ హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ నిచ్చింది. కరెంటు బిల్లుల విషయంలో కోర్టును తప్పుదారి పట్టించినందుకు హోటళ్లకు చెరో 10 లక్షల జరిమానా వేసింది. నిజానికి ఇవి అసలు తాజ్ గ్రూపుకి చెందినవి కావని అధికారులు తేల్చి చెప్పేసిండ్రు. ఈ తాజ్ హోటళ్ల ముచ్చట గిట్లుంటే ఒరిజినల్ తాజ్ బంజారా హోటల్ కదా ఇంకో తీర్న ఉన్నది. బంజారా హిల్స్ చెరువు పక్కన ఉండే గా ఫేమస్ ఐకానిక్ హోటల్ను ఇప్పుడు నేలమట్టం చేస్తుండ్రు. అసలు నగరంలో ఈ తాజ్ హోటళ్ల చుట్టూ నడుస్తున్న కథేందో ఇప్పుడు చూద్దాం. కరెంటు బిల్లులు క్రాస్ సబ్సిడీ సర్చార్జ్ కట్టాలని కరెంటోళ్ళు హ్యాబిట్స్ లో ఉన్న తాజ్ మహల్ హోటల్ కు 27.5 లక్షలు, సికింద్రాబాద్ లో ఉన్న తాజ్ 3 స్టార్ హోటల్ కి 77 లక్షల రూపాయలు బిల్లు పంపించిండ్రు. అయితే వీటి మీద ఓనర్లు కోర్టుకి పోయి తమ సర్చార్జులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. ఆ తర్వాత కరెంటోలతోటి మాట్లాడుకొని ఒక కిస్తీ కూడా కట్టిండ్రు. అయితే ఈ ముచ్చట కోర్టుకి చెప్పకుండా దాచిపెట్టిరట. గిట్లా అబద్ధాలు చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు జస్టిస్ నాగేష్ భూమపాక మస్తు ఫైర్ అయ్యిండ్రు. ఉద్దేశపూర్వకంగా నిజాలు దాచినందుకు వాళ్ళు వేసిన పిటిషన్ ని కొట్టేసి 2 హోటళ్లకు చెరో 10 లక్షలు ఫైన్ వేసిండ్రు. ఆ పైసలను రాష్ట్ర న్యాయ సేవా అథారిటీకి కట్టాలని ఆదేశించిండ్రు. ఈ 2 హోటళ్లు టాటా వాళ్ళ తాజ్ గ్రూపుకి చెందినవి కావని అధికారులు చెప్పిండ్రు. ఇక ఈ హోటళ్ల కథ గిట్లుంటే అసలు సిసలైన తాజ్ బంజారా హోటల్ ముచ్చట కూడా నగరంలో హాట్ టాపిక్ అయింది. బంజారా హిల్స్ చెరువు పక్కన దర్జాగా కనపడే 5 స్టార్ హోటల్ బిల్డింగ్లు ఇప్పుడు పూర్తిగా నేలమట్టం చేస్తుండ్రు. 1979లో మొదలైన ఈ హోటళ్లు హైదరాబాద్ లోనే మొట్టమొదటి లగ్జరీ హోటల్లా ఒకటి. 1986 దాకా దీన్ని ఐటీసీ వాళ్ళు నడిపినరు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు తాజ్ జీవీకే చేతిలో నడిచింది. ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇండ్లా దిగేటోళ్ళు. అయితే హోటల్ లీజు గడువు 2023లా అయిపోయింది. అదిగాక ఇది కూడా జిహెచ్ఎంసీకి 1,43 లక్షల రూపాయల పన్ను కట్టాల్సిందుందట. ఆఫీసర్లు ఈ హోటల్ కు అప్పట్లనే తాళాలేసిండ్రు. లీజు ముగిసినాక 3.4 ఎకరాల జాగను అరవిందో రియాలిటీ సంస్థ దాదాపు 315 కోట్ల రూపాయలకు దక్కించుకున్నది. ఆ సంస్థ ఇప్పుడు ఈ పాత భవనాన్ని కూలగొట్టి ఆ జాగను తమ ఆధీనంలోకి తీసుకునే పనులు మొదలుపెట్టింది. ముందుగాల భవనంలో ఉన్న కిటికీలు, తలుపులు, కుర్చీలు, బల్లలు తీసుకుపోతుండ్రు. అంటే మళ్ళీ వాడుకునేటందుకు పనికొచ్చే వస్తువులను బయటికి తీస్తుండ్రు. ఇవన్నీ తీసుకున్నాక అసలు నిర్మాణాన్ని కూలగొట్టే పనులు చేస్తామని అక్కడ పనులు చేసేటోళ్ళు చెబుతుండ్రు. అయితే ఇది చాలా పెద్ద భవనం కావడంతో జాగా సాఫ్ చేసేటందుకు ఇంకో 4 నెలలు పడుతుందని చెబుతుండ్రు. చుట్టుపక్కల ఇండ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ భారీ యంత్రాలతోని కూల్చివేత పనులు చేస్తుండ్రు. నగరం నడి ఒడ్డున ఉన్న ఈ తాజ్ బంజారా భవనం కూలగొట్టిన తర్వాత ఈ జాగల అరబిందో రియాలిటీ సంస్థ 40 అంతస్తుల భారీ లగ్జరీ భవనాలు కడతదని వార్తలు వినిపిస్తున్నాయి. సకల సౌకర్యాలు ఉండే హై రేంజ్ బిల్డింగ్లు కట్టే ఆలోచనలో ఉందని కొంతమంది అంటాండ్రు. అట్లా కాకుండా ఏదైనా పెద్ద వ్యాపార సముదాయం గాని లేకపోతే ఇంకో 5 స్టార్ హోటల్ గాని కట్టాలన్న ఆలోచనలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ జాగల ఏం కట్టాలన్నా దాని మీద సంస్థ ఇంకా పక్కా ప్రకటన అయితే ఇయ్యలే. 40 ఏళ్ల దాకా ఎంతో మందికి తీపి గుర్తులను అందించిన తాజ్ బంజారా హోటల్ గిట్లా కండ్ల ముందే కూలిపోతుంటే జనాలు పాత రోజుల్ని యాదికి చేసుకుంటుర్రు. ఈ ముచ్చట ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్ గా మారింది. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.